హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, సమ్మర్ సీజన్ వచ్చేసింది. సమ్మర్ సీజన్ లో వరల్డ్స్ మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ ఎవరంటే మ్యాంగో. సో అందరూ మ్యాంగోస్ తింటారు. ఆ తర్వాత వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, టెన్షన్ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియోలో మనము డయాబెటిక్ పేషెంట్స్ మ్యాంగోస్ తినొచ్చా తినకూడదా డిస్కస్ చేద్దాం. అయితే షుగర్ పేషెంట్లు మన దగ్గర చాలా మంది వస్తారు. వాళ్ళకు మనం షుగర్ రివర్స్ చేస్తాం. అంటే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ని మళ్ళా నాన్ డయాబెటిక్ ఎట్లా చేయాలి, మన దగ్గర ప్రక్రియ ఉంది హోమియోపతి మందులతోటి. అయితే ఇప్పుడు అందరు అడుగుతున్నారు, మీరు అడిగిన సేమ్ క్వశ్చన్, ఏంది సార్ నాకు మామిడికాయ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు తినాలనా లేదా మీరే చెప్పండి అని. అయితే మనం మామిడికాయ తినాలి తినొద్దు దానికి కొంచెం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయని అర్థం చేసుకోవాలి, షుగర్ లెవెల్ ని అర్థం చేసుకోవాలి, గ్లైసిమిక్ ఇండెక్స్ ని అర్థం చేసుకోవాలి. రైస్ ఉంటుందా, రైస్ ఒక 1 kg ఉందనుకోండి, దాంట్లో 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు మనం తినేది హెచ్ఎంటి రైస్, సోనా మసూరినో, దాంట్లో పాలిష్ రైస్ ఉంటుంది. అది దీన్ని పాలిష్ చేసి దాని తర్వాత దాంట్లో ఫైబర్ అనేది ఉండదు. ఓకే, ఫైబర్ ఉండదు, విటమిన్లు ఉండవు, కార్బోహైడ్రేటే మ్యాక్సిమం ఉంటుంది. అయితే ఏమవుతుంది, మనం తినంగానే మన షుగర్ లెవెల్ పెరుగుతుంది. అందుకే రైస్ తినొద్దు అంటారు కదా, షుగర్ పేషెంట్లు రైస్ జర తక్కువ తినాలి అనేసి అంటారు. ఎందుకంటారు, ఎందుకంటే రైస్ వల్ల షుగర్ లెవెల్లు ఎక్కువ పెరుగుతాయి. ఇది జనరల్ నోషన్. కానీ ఏంటంటే అది ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే రైస్ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రైస్ది గ్లైసిమిక్ ఇండెక్స్ 60 నుంచి 70 మధ్యలో ఉంటుంది. మళ్ళీ మ్యాంగోస్ మనం మాట్లాడుకున్నాం కదా, మ్యాంగోస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. ఓ, అయితే తినొచ్చు కంపారిటివ్ రైస్ తో కంపేర్ చేస్తే. కానీ దానికి ఎట్లా తినాలి అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1 కిలో మనం రైస్ తింటే 700 grams కార్బోహైడ్రేట్స్ తింటున్నాం కదా. ఏ ఫ్రూట్ అన్నా తీసుకోండి, ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ రేంజెస్ బిట్వీన్ 10% to 30%. రైస్ తింటే 70% కార్బోహైడ్రేట్, ఫ్రూట్స్ లో 10% to 30%. ఓకే, ఎందుకు, ఇప్పుడు మామిడి పండు తిన్నాం, మామిడి పండు తింటే దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, అవునా కదా. అయితే ఏమవుతుంది, కార్బోహైడ్రేట్ దీంట్లో రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అందుకే దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా రైస్ కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాంగో తింటే రైస్లో కూడా కలుపుకొని తింటారు, పెరుగు వేసుకొని రైస్ వేసుకొని మ్యాంగో వేసుకొని తింటారు, లేదంటే రొట్టెతోటి తింటారు, చపాతీతోటి, పూరితోటి, ఆమ్రస్ గిమ్రస్ అన్ని తీసి తింటారు. మళ్ళీ ఆమ్రస్ తీసినప్పుడు దాంట్లో ఫుల్ మనం చక్కెర వేస్తాం, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెంచుతాం. మంచి పండు ఉంటుంది కదా, మంచి రైప్ ఉన్న పండు ఓన్లీ కట్ చేసుకొని మీరు ఒక పూట తినండి. ఓకే, ఏమైతుంది, ఏం కాదు. ఓకే, ఈవెన్ హైలీ డయాబెటిక్ పేషెంట్ కూడా తినొచ్చు అంటున్నారు. ఒక హైలీ డయాబెటిక్ అంటే మీరు ఓన్లీ ఫ్రూట్ తింటున్నారంటే ఒక్క ఫ్రూట్, ఒక పండు తినేసి ఆపేసేయాలి. ఇంకా అదేలేండి, లేదు నేను రసం తీస్తా, దీంట్లో మళ్ళా చక్కెర వేస్తా అని, చపాతీతో పూరితో తింటా, అన్నంతో తింటా అంటే వద్దు. ఇట్లా తింటే తినండి. ఓకే, అట్లా తినవచ్చు. ఎందుకు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు మీకు వెరీ ఇంపార్టెంట్లీ దీంట్లో ఎన్నో విటమిన్ ఏ కూడా ఉంటుంది. అయితే ఇన్ని ఉన్న తర్వాత రైస్లో అయితే కార్బోహైడ్రేటే మెయిన్ కదా, విటమిన్స్ కూడా తక్కువ కదా, ఫైబర్ కూడా తక్కువ కదా, వాటర్ అయితే ఉండదు, మనం వేస్తాం వాటర్. ఇది మనకు న్యాచురల్ కదా. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే కార్బైడ్ తోటి రైప్ చేసిన మ్యాంగోలు తినొద్దు, ఆర్గానిక్ గా పండించినవి తినాలి. బలవంతంగా మక్కి పెట్టింది దాంట్లో కెమికల్స్ యాడ్ చేసి తినకూడదు అంటున్నారు, ఇంకా షుగర్ వర్స్ అవుతుంది. అదేలేండి. సో అట్లా తినండి, మీరు బేఫికర్ తినొచ్చు. నేను పేషెంట్లకు కూడా చెప్తా, తినండి కానీ ఇట్లా తినండి. ఇట్లా తింటే ఏమవుతుంది, మన గ్లూకోజ్ స్పైక్ సరిగా రాదు, ఇమీడియట్ గా రాదు. మెల్లగా దాంట్లో ఫైబర్ గీబర్ అన్ని ఉండడం వల్ల అది డైజెస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మ్యాంగో ఒకటి మీరు తిన్నారు,
కానీ ఇప్పుడు మనం కాంపన్సేట్ ఎట్లా చేస్తాం, ఇంకా మీకు భయం ఉంటే మీరు కీరా కానీ లేదంటే ఉల్లిగడ్డ కట్ చేసుకోండి, కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోండి, దాని మీద కొంచెం ఉప్పు వేసుకోండి, అదే డిన్నర్. సాలెడ్సే కదా. ఓకే. మనకు మామిడి పండు ఇంత ఇష్టం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి? 90 రోజులే తింటాం, తినండి. సో దాన్ని కాంపెన్సేట్ చేయండి ఆల్టర్నేట్ గా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కార్బ్స్ లోపలికి వెళ్లకుండా చూసుకోండి అంటారు. అట్లా చేస్తే మనకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ నేను రొట్టె కూడా తింటా, దాల్ కూడా తింటా, రసం కూడా తింటా, సాంబార్ కూడా తింటా, దాని ఇంట్లో మళ్ళా పెరుగులా మళ్ళీ పండు కలుపుకొని తింటా అంటే నడవదు పని. ఓకే. ఇట్లా చేస్తే అవుతుంది. అయితే పేషెంట్లకు కూడా ఇట్లనే చెప్తాం. ఎన్నో పేషెంట్లకు మనం చెప్తాం కదా, వాళ్ళ HbA1cలో ఒక్కసారి కిందికి తెచ్చినాక అసలు మళ్ళీ పెరగడం ఉండదు. ఓన్లీ ఒక్క మామిడికాయ నైట్ టైం తినడం వల్ల. నైట్ టైం తినమంటున్నారా? మధ్యాహ్నం తినొచ్చు, నైట్ కూడా తినొచ్చు. ఒక్క పూట పోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేసుకుంటారు చేసుకోండి, లంచ్ అయినా డిన్నర్ అన్న ఇది తినేసి ఇంకా వదిలేసేయాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే మలబద్ధకం కూడా చాలా మందికి ఉంటది కదా, వాళ్ళకు కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఫైబర్ కూడా పోతుంది కదా. కానీ మ్యాంగో వేడి అంటారు కదా చేతన్ గారు. వేడి చల్లది అని ఆలోచించకండి, మీరు బేఫికర్ తినేసి మీరే వారం తర్వాత వచ్చి కమెంట్ చేయండి మీ మలబద్ధకం సాల్వ్ అయిందా లేదా అనేసి. మ్యాంగో తినొచ్చు, బట్ ఎప్పుడు ఎలాంటి పోర్షన్ తీసుకొని తింటున్నాం అన్నది ప్లేస్ వెరీ కీ రోల్ అంటారు. సరే, ఏదైనా డయాబెటిక్ పేషెంట్ కి ఎండ్ లో ఏదైనా మీట్ కైండ్ ఆఫ్ రెమెడీ కూడా సూచిస్తారా? ఇప్పుడు చూడండి, మనం హోమ్ రెమెడీ చాలా వీడియోస్ లో చెప్తాం. ఇవాళ ఒక హోమ్ రెమెడీ చెప్తాను మీకు. అది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ల కోసం వైట్ టీ. మీరు నార్మల్ టీ విన్నారు, డికాషన్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ విన్నర్. వైట్ టీ ఈజ్ మచ్ బెటర్ దాన్ గ్రీన్ టీ. ఓకే. వైట్ టీ ఎందుకు అంటారంటే, గ్రీన్ టీ మనం వాటర్ లో బాయిల్ చేస్తామా, కొద్దిగా దాని కలర్ చేంజ్ అవుతుందా? వైట్ టీ కూడా అట్లనే వస్తుంది పౌడర్. ఓకే. ఇది కూడా న్యాచురల్ టీనే. ఇది మీరు వాటర్ లో బాయిల్ చేస్తే కలర్ చేంజ్ కాదు. ఓకే. వాటర్ లాగానే ఉంటది, కానీ యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి, గ్రీన్ టీ కన్నా చాలా ఉంటాయి. ఓకే. సో ఏంటో ప్రాసెస్ అయితే ఏం చేయండి అంటే వైట్ టీ పౌడర్ తీసుకురండి. ఓకే. అది వైట్ టీ తయారు చేసుకునేటప్పుడు పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అది ఒకటి ఇంత పీసు దంచుకొని దాంట్లో వేసేయండి. అయితే ఇంకా బెనిఫిషియల్ అయిపోతుంది. రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, బోత్ ఆర్ గుడ్ ఫర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిడక్షన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అయితే షుగర్ లెవెల్ జర తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ దాని తర్వాత వేరే ఆర్గన్లు షుగర్ వ్యాధి వల్ల డ్యామేజ్ అవుతున్నాయి అంటే అది కూడా జర రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం కదా, కరెక్ట్, అట్లా రివర్స్ చేస్తాం. వైట్ టీ ప్లస్ టర్మరిక్, ఇది 2 కాంబినేషన్లో తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు వారంలోనే ఉపయోగాలు కనిపిస్తాయి కూడా. రైట్. సో 2 గుడ్ న్యూస్ చెప్పారు మీరు చేతన్ గారు ఈ వీడియోలో. ఒకటి ఏంటంటే అందరూ స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మ్యాంగోస్ తినొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ దెన్ వైట్ టీ వల్ల కూడా మనకు ఎంత ఉపయోగాలు ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి.